ఎప్పుడైనా మన మెదడు అసలు ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో ఆలోచించారా? ఈరోజు ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో మన ఆలోచనా విధానం వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన మెకానిజం గురించి మాట్లాడుకుందాం. అదంతా ఒక చిన్న పజిల్తో మొదలుపెడదాం. ఒక బ్యాట్ అలాగే ఒక బాల్ రెండింటి ధర కలిపి $1.10. అయితే బాల్ కంటే బ్యాట్ ధర సరిగ్గా $1 ఎక్కువ. మరి బాల్ ధర ఎంత? ఈ పజిల్ వినగానే మనలో చాలామందికి వెంటనే 10 సెంట్లు అనే ఆన్సర్ మెదడులో తొడుస్తుంది కదా. ఇది చాలా ఆటోమేటిక్గా సహజంగా అనిపిస్తుంది. కాని నమ్మండి, అది పూర్తిగా తప్పు. నిజానికి సరైన సమాధానం 5 సెంట్లు మాత్రమే. ఆశ్చర్యమేంటంటే హార్వర్డ్ లాంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో చదివే 50% మంది విద్యార్థులు కూడా ఈ చిన్న రాత పరీక్షలో ఫెయిలయ్యారు. ఎందుకో తెలుసా? మన మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానంలోనే ఒక విచిత్రమైన లక్షణం ఉంది. అదే దీనికి ప్రధాన కారణం. మరి అంత తెలివైన వాళ్ళు కూడా ఇంత చిన్న తప్పులెందుకు చేస్తారో అర్థం చేసుకోవాలి కదా. దానికి మన మెదడును ఒక నాటకవేదికగా ఊహించుకుందాం. అందులో పూర్తిగా భిన్నమైన 2 పాత్రలు ఎప్పుడూ ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. అందులో మొదటి పాత్ర పేరు సిస్టమ్ 1. ఇది చాలా ఫాస్ట్గా, ఆటోమేటిక్గా, ఉద్వేగాలతో పనిచేస్తుంది. ఇక రెండో పాత్ర సిస్టమ్ 2. ఇది చాలా నెమ్మదిగా, లాజిక్తో ఆలోచిస్తుంది. కానీ చెప్పాలంటే ఇది మహా బద్ధకస్తురాలు. ముందుగా మన మొదటి క్యారెక్టర్ అయిన సిస్టమ్ 1 గురించి మాట్లాడుకుందాం. రోజూ మనం తీసుకునే ఎన్నో నిర్ణయాలకు మనకు తెలియకుండానే ఇది ఎలా డైరెక్షన్ ఇస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఖాళీగా ఉన్న రోడ్డు మీద కారు నడపడం, ఎదుటివాళ్ల మాటలను వెంటనే అర్థం చేసుకోవడం, లేదా ఒకరి గొంతు విలగానే వాళ్ల కోపాన్నే పసిగట్టడం, ఇలాంటివన్నీ మనం అసలు ఆలోచించకుండానే చేసేస్తుంటాం కదా. ఇదంతా సిస్టమ్ 1 మాయ. ఇది పూర్తిగా మన ప్రమేయం లేకుండానే చాలా చురుకుగా పనిచేస్తుంటుంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే 17ని 24తో గుణించడం లాంటి కొంచెం కష్టమైన పని ఎదురైనప్పుడు మన ఫాస్ట్ సిస్టమ్ 1కి ఏం చేయాలో పాలుపోదు. అప్పుడే నెమ్మదిగా ఆలోచించే మన సిస్టమ్ 2 నిద్రలేచి రంగంలోకి దిగాల్సొస్తుంది. కాని ఇలాంటి కష్టమైన పనుల కోసం సిస్టమ్ 2ను వాడటమనేది మన శరీరానికి, మెదడుకి చాలా అలసట తెప్పించే విషయం. ఇది జరిగినప్పుడు మన కంటిపాపలు పెద్దవవుతాయి, హార్ట్ రేట్ ఒక్కసారిగా పెరుగుతుంది. అంతేకాదు, ఆ సమయంలో మన సెల్ఫ్ కంట్రోల్ కూడా చాలా వేగంగా పడిపోతుంది. అస్సలు నిజం చెప్పాలంటే మెదడు ఎప్పుడైనా సరే ఆలోచించడానికి పడే శ్రమను ఒక ఖర్చులాగే చూస్తుంది. అందుకే బద్ధకమనేది మన ప్రకృతిలోనే బాగా వేళునూనుకుపోయింది. సాధ్యమైనంతవరకు తక్కువ శ్రమతో పనులు పూర్తి చేయాలనే సులభమైన దారిలోనే మన మనసు ప్రయాణిస్తుంటుంది. మరి మనలోని ఈ బద్ధకమైన సిస్టమ్ 2కి, ఆటోమేటిక్గా దూసుకుపోయే సిస్టమ్ 1కి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగితే పరిస్థితేంటి? అదెలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి. మన కళ్ల ముందు కొన్ని పదాలున్నప్పుడు వాటిని చదవకుండా కేవలం అవి ఏ స్థానంలో ఉన్నాయో చెప్పడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే చదవడమనేది మనకు బాగా అలవాటైపోయిన పని. ఆ ఆటోమేటిక్ అలవాటును ఆపుకోవాలంటే మన సిస్టమ్ 2 చాలా తీవ్రంగా కష్టపడాల్సుంటుంది. ఉదాహరణకు ప్రసిద్ధ మ్యూలర్ లయర్ భ్రమని తీసుకోండి. 2 గీతలు పక్కపక్కన ఉన్నప్పుడు ఆ 2 గీతలు సమానమే అని మన లాజికల్ మెదడు స్కేల్తో కొలిచి మరీ నిరూపించినా సరే బాణాలు బయటకు ఉన్న గీత పెద్దదిగానే ఉందని మన కళ్ళు నమ్ముతూనే ఉంటాయి. మన సిస్టమ్ 1 ఆడే ఆటోమేటిక్ ఆటను మనం అంత సులభంగా అడ్డుకోలేం. ఈ సంఘర్షణ ఎంత బలంగా ఉంటుందంటే ఒక బాస్కెట్బాల్ గేమ్లో ప్లేయర్స్ ఎన్ని పాస్లు ఇచ్చుకుంటున్నారో లెక్కించడం మీద మన సిస్టమ్ 2 తీవ్రంగా ఏకాగ్రత పెట్టిందనుకోండి. అదే సమయంలో గొరిల్లా సూట్ వేసుకునే ఒక వ్యక్తి వాళ్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తున్నా కూడా మనలో సగం మంది అసలు ఆ విషయాన్ని గమనించరు. అంటే ఒక విషయం మీద తీవ్రమైన ఏకాగ్రత పెడితే కళ్లముందు జరిగేది కూడా కనిపించని ఒక రకమైన అంధత్వం ఏర్పడుతుందన్నమాట. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఇప్పుడు మన మెదడు తన బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడే ఒక అద్భుతమైన ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. దాన్నే సబ్స్టిట్యూషన్ లేదా ప్రత్యామ్నాయం అంటారు. ఉదాహరణకు స్టీవ్ గురించి మాట్లాడుకుందాం. తను చాలా సైలెంట్, ఎప్పుడు పద్ధతిగా ఉంటాడు, ఏ చిన్న విషయాన్నైనా డీటెయిల్డ్గా పర్ఫెక్ట్గా చెయ్యాలనుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, స్టీవ్ ఒక లైబ్రేరియనా లేక రైతా? మన మనసు వెంటనే ఆ లక్షణాలను బట్టి అతను ఖచ్చితంగా లైబ్రేరియన్ అయ్యుంటాడు అని ఒక మూస పద్ధతిలో ఫిక్స్ అవుతుంది.
కానీ ఇక్కడే మనం బోల్తా పడతాం. కేవలం పోలికలు కలుస్తున్నాయని సులభమైన ఆన్సర్ ఇచ్చే క్రమంలో మనమొక పెద్ద లెక్కను మర్చిపోతాం. అమెరికాలో చూసుకుంటే లైబ్రరియన్ల కంటే పురుష రైతులు 22 రెట్లు ఎక్కువగా ఉన్నారు అన్న గణిత వాస్తవాన్ని మన మెదడు అస్సలు పట్టించుకోదు. రిస్క్ని అంచనా వేయడంలో కూడా మనం సరిగ్గా ఇదే తప్పు చేస్తుంటాం. ఏ కారణంగా మరణించినా $1,00,000 వచ్చే జనరల్ ఇన్సూరెన్స్ కంటే కేవలం ఉగ్రవాద దాడిలో మరణిస్తే $1,00,000 వచ్చే ఇన్సూరెన్స్కే మనం ఎక్కువ విలువిస్తాం. ఎందుకో తెలుసా? ఆ ఉగ్రవాదం గురించిన భయం మన మనసులో చాలా వేగంగా మెదులుతుంది కాబట్టి. ఇక్కడే సిస్టమ్ 1 మనల్ని మాయ చేస్తుంది. కాబట్టి మన మనస్సు చేసే ఇలాంటి మోసాలను మనం గుర్తించడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో ఉన్న సంక్లిష్టతలను వదిలేసి మన మెదడు ఎప్పుడూ తనకు నచ్చినట్లు ఒక సులభమైన, సరళమైన కథను అల్లుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. దీనినే అసోసియేటివ్ కొహరెన్స్ అంటారు. పర్యావరణ మార్పులలాంటి పెద్ద పెద్ద సమస్యలను మనం ఎందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామంటే స్వయంగా డేటాను విశ్లేషించడం కష్టం కాబట్టి మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళ అభిప్రాయాలనే గుడ్డిగా మనవిగా మార్చేసుకుంటాం. అంత సింపుల్గా మనకు అనుకూలంగా ఉండాలన్న మన కోరికే దీనికి కారణం. మరి దీనికి అసలు పరిష్కారం లేదా అని ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా ఉంది. మనం తీసుకునే నిర్ణయాల గురించి లోతైన అవగాహన పెంచుకోవాలి. హాలో ఎఫెక్ట్ లాంటి కొత్త పదాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మన మెదడు చేసే ఇటువంటి పక్షపాతపు ఆలోచనలను మనం ముందుగానే పసిగట్టి వాటిని ఆపగలుగుతాం. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. సంక్లిష్టమైన వాస్తవాల కంటే అందంగా అల్లిన ఒక అబద్ధాన్నే మన మనస్సు సహజంగా ఇష్టపడుతున్నప్పుడు మనం నమ్మేవాటిలో మన సొంత నిర్ణయాలు అసలు ఎన్ని ఉన్నట్టు? మన మెదడు మనతో ఆడుకునే ఈ ఆటోమేటిక్ ఆటలను ఇకనుంచైనా జాగ్రత్తగా గమనిద్దాం.